మరొకసారి ఈ అర్ధగంట దేవునితో కూడా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. నేనొక సంఘటన తెలియజేసి ఆరంభించాలనుకుంటున్నాను. అదేంటని అడిగితే, ఒక మంచి వ్యాపారవేత్త ఒక గొప్పదైన బిజినెస్ ఆరంభించాలని చెప్పి ఆయన ప్రయాసపడి ప్రార్థనతో ఆరంభించాడు. అయితే అతను స్టార్ట్ చేసినప్పుడు అతనితో కూడా కొందరు పార్ట్నర్స్ ఉండారు. అలా వెళుతున్న తరుణములో అతని బిజినెస్ ఎంతగా రాణించబడినా ఏదో ఒక చిన్న సమస్య, ఆ పార్ట్నర్సులో ఒక గొప్ప చీలిక, వారు అలా వేరైపోయారు. దాని కారణముగా వేరైన తరువాత ఆ యొక్క విశ్వాసి ఆశీర్వదించబడ్డాడు, బాగున్నాడు. అయితే అతనికి ఒక పెద్ద మనోభారం, మనోవేదన చూచినప్పుడు చెప్తుంటాడు, మేమిద్దరం ఒకటిగా మంచిగానే ఆరంభించాం, మాలో ఎటువంటి గొప్ప సమస్య కూడా లేదు. అయితే ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయాడో నాకు తెలీదు. అయితే నేనెందుకు అతన్ని పంపానో నాకు తెలీదు. నాకిటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది, అది నా మనసును వేదనపరుస్తుంది అన్నాడు. అప్పుడు ఇదే వాక్యములో నుండి దేవుడు నాకు నేర్పిన ఒక కార్యాన్ని అతనితో కూడా పంచుకున్నాను. ఈరోజు దానినే అర్ధగంట ఈ దేవుని కార్యక్రమంలో చూడబోతున్నాం. ఆదికాండము పుస్తకము 12వ అధ్యాయము. దేవుడు అబ్రహామునకు ఒక పిలుపునిస్తున్నాడు. ఈ పిలుపు ఏంటని మనం చదివి చూసినట్లయితే మొదటి 2 వచనాలలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండియూ నీ బంధువుల యొద్ద నుండియూ నీ తండ్రి ఇంట నుండియూ బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రహామునకు ఇదొక పిలుపు. మనం చదువుకుంటూ వస్తే ఇక్కడే మొదటిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడేట్టుగా ఉంటది. అయితే అబ్రహాము జీవితంలో జరిగిన ఒక గొప్పదైన ఒక రెండవ పిలుపని చెప్పచ్చు, లేక మిక్కిలి గొప్పదైన దేవుడు అబ్రహాముతో కోపపడిన స్థలమని చెప్పచ్చు. ఏం చెప్తున్నారు? ఇది అలాగ ఉందా అంటే, కొంచెము అపోస్తలుల కార్యము 7వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలను మనం చూస్తే ఇదే కార్యాన్ని చెప్పినట్టుగా స్టెఫెను చెప్తూ ఉన్నాడు. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఈ 2 వాక్యములకు నడుమ అబ్రహాము జీవితంలో ఏమి జరిగింది? అనేకమంది ఇవి 2 ఒకటే అని చెప్పారు. మరికొన్ని చోట్ల నేనడిగినప్పుడు ఎందుకక్కడ రమ్మని ఇక్కడ పొమ్మని ఉంది అని చెప్పి అడిగినప్పుడు వారు చెప్పినటువంటి కార్యమేంటంటే, స్టెఫెను మరణ తరువాయిలో ఉన్నాడు, అందువల్ల ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియక కొంచెం దొర్లాడు అనే విషయాలు చెప్పారు. అలా ఉండే అవకాశాలే లేవు. ఎందుకంటే వేదవాక్యములన్నీ ఎంతో అద్భుతమైనవి. ఈ యొక్క వాక్యమును పరిశోధించినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఆధారం దొరికింది. అది ఏంటని మనం చూసినట్లయితే, స్టెఫెను చెప్పేప్పుడు ఆ సంభవము ఎక్కడ జరుగుతుందని అడిగినట్లయితే, అబ్రహాము కనాను ఊరిలో నివాసము చేయడానికి ముందుగానే మెసొపొతేమియా దేశములో ఉన్నప్పుడే అని చెప్తున్నాడు. అప్పుడు ఆ మెసొపొతేమియా దేశమేది అని చెప్పి అడిగినట్లయితే 2 నదులకు మధ్య ఉండేటువంటిదే మెసొపొతేమియా. దానినే మనం ఈరోజు ఇరాక్ అని చెప్తున్నాం. యూఫ్రటిస్ మరియు టైగ్రిస్ అనేటువంటి నదులకు మధ్య ఉండేటువంటిదే. అదే అబ్రహాము యొక్క జనన స్థానం. అక్కడ అబ్రహాము నివాసమున్నప్పుడే దేవుడు అతనితో కూడా మాట్లాడాడు అని చెప్పి స్టెఫెను పలుకుతున్నాడు. ఏ స్థలానికి వెళ్ళకముందు అన్నట్టయితే కనాను ఊరుకి వెళ్ళకముందే. ఇప్పుడు అపోస్తలుల కార్యము నుండి వచ్చి మీరు ఆదికాండమును తీసి చూడండి. ఈ ఆదికాండము పుస్తకము 12వ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడున్నాడంటే మెసొపొతేమియా దేశములో లేడు, అతను కనాను సమీపంలో ఉన్నాడు, హారాన్ అనే ప్రాంతములో. ఈ హెబ్రీ భాషలో హారాన్ అనే ఉచ్చరణే గ్రీకులో వచ్చేప్పుడు హారాన్ అని వస్తుంది. అదే కారానూర్ అని చెప్తారు. సో ఆయన అక్కడికి వచ్చినప్పుడు అక్కడికి రాకముందు మాట్లాడిందే అపోస్తలుల కార్యం. కానానూరుకి వచ్చిన తర్వాత మాట్లాడిందే ఈ ఆదికాండము పుస్తకం. అప్పుడు ఇది పరిశోధించేప్పుడు అక్కడ అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటకు ఆదికాండములో దేవుడు చెప్పిన మాటకు కొంత వ్యత్యాసముంది. ఏంటని అడిగినట్లయితే, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరుమని అపోస్తలు 7లో చెప్తున్నాడు. అయితే ఆదికాండములో చెప్తున్నప్పుడు నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరమని ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు తండ్రి ఇల్లు అనేటువంటిది ఇక్కడ యాడ్ అవుతుంది. అలాగన్నప్పుడు ఈ ఒక మాటను దేవుడు కలుపుతున్నప్పుడు అదిను దేవుడు కలుపుతున్నాడంటే అలాగంటే దీని వెనుక గొప్ప విషయం ఉంటది. ఏమి జరిగింది అని చెప్పి చూసినట్లయితే 11వ అధ్యాయం 31వ వచనము ఆదికాండములో కనానుకు బయలుదేరినది ఎవరు అని చూస్తే వాక్యం తేటగా ఉంటది. తేరహు తన కుమారుడగు అబ్రహామును తన మనవడైన లోతును అబ్రహాము భార్య అయిన షారాయిని తీసుకొని కల్దీయుల ఊరను పట్టణములో నుండి అతడు కనానుకు బయలుదేరినట్టుగా ఉంటుంది. అయితే ఈ స్థలములో ఉన్నటువంటి కాలము ఆ కల్దీయుల దేశమే మెసొపొతేమియా, మెసొపొతేమియానే ఇరాకు, ఇరాకే సినయార్ దేశం, సినయార్ దేశమే బాబిలోన్. వీటన్నిటికీ ఒక పేరే. అక్కడున్నప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడని స్టెఫెను చెప్తున్నాడంటే అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో చెప్పి రమ్మన్నాడట. దానికి పేరు పిలుపు. అబ్రహాముకు చెప్పేప్పుడు అప్పుడు అబ్రహాము ఈ పిలుపును గూర్చి తన తండ్రి అయిన తేరాహునొద్ద చెప్పాడు. ఇప్పుడు తెరాహు ఏం చేస్తున్నాడు? మరి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్
ఈయనేం చేస్తున్నాడు? వారిని వెంటబెట్టుకుని రండి మనం వెళదాం అని వస్తున్నాడు. అలా వస్తున్నప్పుడు వారొస్తున్నటువంటి ప్రాంతంలో హారాన్ అనేటువంటి ఊరు వస్తుంది. అదే గ్రీకులో కారాన్ అని అంటారు. ఆ ఊరికి వచ్చినప్పుడు వారు హారాను మట్టుకు వచ్చి నివసించారు. 31వ వచనం, వారు హారాను మట్టుకు వచ్చి నివసించారు. బయలుదేరిన స్థలమేది? కనానుకు వెళ్ళడానికి బయలుదేరారు. అయితే నివసించిందెక్కడ? అదే మెసొపొతేమియా దేశములో మరొక ప్రాంతమైనటువంటి హారానులో నివసించారు. ఏమిటి విషాదమంటే, కనానుకు బయలుదేరిన ఆ తెరహు హారానులో మరణించినట్టుగా ఉంటుంది. అటు తరువాత అబ్రహాము దేవునితో మాట్లాడతాడు. నేను నీకు చూపించే దేశానికి పొమ్మంటున్నాడు. అంటే ఏంటర్థం? రమ్మనడం ఒక పిలుపు, పో అనేది కోపం. ఎక్కడెక్కడ దేవుడు పొమ్మని చెప్తున్నాడో అది ఒక కోపం. ఇశ్రాయేల్ జనులతో చెప్తున్నాడు, ఇక మీదట నేను మీతో రాను, మీరు పొండి అంటున్నాడు. ఈ పో అనేటువంటిది ఒక విధమైన దేవుడుండి పంపించేటువంటిది. అలాగ ఉంటున్నప్పుడు అబ్రహామునకు ఇది రెండవ పిలుపు. ఇప్పుడు నేను మీతో చెప్పిన మొదటి సంభవానికి దీనికి పొంతన ఉంది చూడండి. పిలుపునందుకున్నది ఎవరంటే అబ్రహామే. ఈ అబ్రహాము ఈ పిలుపుని ఎవరితో జత కలుపుతున్నాడు అన్నట్టుగా మీరు చూసినట్లయితే ఈ పిలుపునందుకొని తేరహుతో కలుపుతూ ఉన్నాడు. తేరహు ఎవరు? ఈ పిలుపందుకొనని మనిషి. అయితే అనుభవజ్ఞుడు. అతనికి తండ్రి. ఆయనకి అన్ని విధములైన లోకానుసారమైన జ్ఞానముంది. నిరాకరించలేము. ఆయనతో మనము మీకేం తెలియదు అని కూడా చెప్పలేము. అప్పుడొక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఏం తీసుకుంటున్నారు? పుట్టి పెరిగిన దేశము నుండి ఇంకొక దేశానికి ఇమ్మిగ్రేషన్, ఇంకొక దేశానికి మైగ్రేట్ అవుతున్నారు. వలస వెళ్తున్నప్పుడు అది వారు ఎలాగ మైగ్రేట్ అవుతున్నారు? ఈరోజు చెప్పుకునే విధానంలో ఇరాకు నుండి ఇస్రాయేల్కు మైగ్రేట్ అవుతున్నారు. మధ్యలో ఇన్ని దేశాలు దాటి రావాలి. అప్పుడు ఇంత భారీగా ఒక ప్రయాణం. ఈరోజు ఫ్లైటుల్లోకి 3:30 గంటల్లో వెళ్ళిపోవడం కాదు. అది ఎంతటి ప్రయాణం? ఒంటె మీద ఎక్కి ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్లు వెళ్లడం అనేది మనకు తెలీదు. అంతే నడవగలరు. నడిచి నడిచి మెల్లగా రావాలి. అలాగ వచ్చేటువంటి ఈ ప్రయాణాన్ని ముందుండి నడిపించడానికి తెరహు బాధ్యత వహిస్తున్నాడు. అయితే ఈ దర్శనము లేని వ్యక్తితో కూడా ఈ దర్శనము కలిగిన వ్యక్తి ప్రయాణిస్తే ఏమవుతుంది? ఇప్పుడు దేవుడేం చెప్పి ఉన్నాడో ఆలోచించండి. అపోస్తలులు 7:2-3లో నీ దేశమును నీ బంధువులను వదిలి, దేవుడు చెప్పినప్పుడే స్పష్టంగా చెప్తున్నాడు, నీ దేశాన్ని వదులు, నీ బంధువులను నీ ప్రజలను వదిలిరా. పిలుపు నీకు మాత్రమే, నీకు నీ భార్యకే, ఇకపోతే ఎవరికీ లేదన్నాడు. కాని అబ్రహాము తన పిలుపునకు ఎవరిని కలుపుతున్నాడు? తెరహును చేరుస్తున్నాడు. తెరహును మాత్రం చేర్చలేదు, కూడా లోతును కూడా చేర్చుకుంటున్నాడు. అలా చూసినప్పుడు ఈ యొక్క పిలుపు లేని తెరహు, ఈ విషన్ లేని తెరహు, ఈ యొక్క పెద్ద ప్రాజెక్ట్ దొరికిన వెంటనే అక్కడేం చెప్తున్నాడు? నేను కూడా వస్తాను అని చెప్పి బయలుదేరుతున్నాడు. అలా దారిలో వస్తున్నప్పుడు హారాను చూసిన వెంటనే హారానులో ఉండిపోతున్నాడు. హారాన్ అంటే ఏంటి తెలుసా? ఒక ఆశీర్వాదకరమైన దేశం, లోకానుసారంగా మంచి సారవంతమైన స్థలం, సోదోములాగా అక్కడ నిలిచిపోయారు. ఇదియే ఈరోజు అనేక జీవితాల్లో సమస్య. ప్రభువు మీకు ఒక దర్శనమిస్తున్నాడు, ఒక దర్శనాన్నిస్తున్నాడు. ఈ దర్శనముతో మీరు మీతో ఎవరిని కలుపుకుంటూ ఉన్నారు? దర్శనము లేనివారిని. కాని వారికి అనుభవం ఉంది. పెద్దవారి మాటను కొట్టివేయకూడదు, అందులో భేదాభిప్రాయం లేదు. కాని ప్రభువు ఒక పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపులో దేవుని చిత్తము లేనివారిని కలపకూడదు. దేవుని చిత్తము లేనివారిని కలిపినప్పుడు వారు బ్రతుకుతారు. మీ పిలుపు వ్యర్థమైపోతుంది. మీ పిలుపు నుండి ప్రక్కకు తిప్పేస్తారు. ఎంతోమంది వారి పిలుపునందుకుని కనపడకుండా పోయినవారు ఉన్నారు. ఎంతోమంది జీవితము నాశనమైపోయింది. తెరహు వంటివారు నడిపిస్తూ వచ్చేంతవరకు సగము దూరము హారాన్లో వదిలి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమి చేస్తాం, ఎలా చేస్తామన్నది తెలీదు. అప్పుడు ఆరంభములోనే దేవుని దగ్గర అడగాలి. నేనదే చెప్తాను. మోషేకే పిలుపుగాని అహరోనుకి పిలుపు లేదు. బాగా గమనించండి. అనేకులు చెప్తారు, అప్పుడు అహరోను వంటి వారిని పిలవకపోతే ఆ ఘనమైన సేవ ఎలాగా? ప్రారంభములో అహరోనుకు పిలుపు లేదు. అహరోను వచ్చింది మరొక కారణము కోసమే. పిలుపు మోషేకే. దేవుడు చెప్పాడు, నేను నీకు నోరుగా ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు మోషే గాబరా పడిపోతున్నాడు, లేదు వద్దంటున్నాడు. అప్పుడు చివరిగా ఏం జరుగుతుంది? అహరోను నీకు నోరుగా ఉంటాడు, నువ్వతనికి దేవుడిగా ఉంటావు. ఈ యొక్క అహరోనే అటు తరువాత జనులను నగ్నము చేసినవాడు, అటు తరువాత విరోధుల ముందు అవమానము కలిగించినవాడు, ఒక సమస్య వచ్చినప్పుడు జనులను వదిలిపెట్టినవాడు, ఇది మొండి జనమని వదిలిపెట్టినటువంటివాడు. కారణమేం చెప్తున్నానంటే, ఒక పిలుపు మనకిస్తున్నప్పుడు ఈ పిలుపులో మనతో పాటు ఎవరు ఉండాలనేటువంటిది డిసైడ్ చేయవలసింది దేవుడు. మీరు దర్శనము లేని వారిని కలుపుకుంటున్నారు. నేను చెప్పేటువంటిది దేవుని సేవలో మాత్రమే కాదు, మీ జీవితంలోనూ సరే. ఒక వ్యాపార ప్రారంభములో మీ వ్యాపారములో మీతో కూడా ఎవరు ఉండాలని డిసైడ్ చేసేటువంటిది దేవుడే. ఒకరికి అనుభవం ఉందని చెప్పి మీరు చేర్చుకున్నట్లయితే ఒకరోజొస్తుంది ఆ అనుభవజ్ఞుడు మిమ్మల్ని నట్టేట ముంచడానికి కారణము కాగలడు.
నా స్నేహితునికి ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ ప్రారంభ కాలములో అందులో ఆయనకి అనుభవం లేదు. అప్పుడు ఆయన సహోదరుడు ఉన్నాడు. ఆయన చెప్పాడు, నేనన్నీ చూసుకుంటానని చెప్పి. ఒక సిచ్యువేషన్ వచ్చింది, అతను దర్శనము లేనివాడు. ఈ దర్శనము నా స్నేహితునికైనది. అప్పుడు ఆ ఫ్యాక్టరీ ఇద్దరూ ప్రారంభించారు. అయితే జరిగిందేంటంటే, నా స్నేహితుని అభివృద్ధి చూసిన వెంటనే అతను వెనువెంటనే ఈర్ష్య చెంది ఆపి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడేం చెప్పాడంటే, దీని తర్వాత ఈ ఫ్యాక్టరీ ఎలా జరుగుతుందో నేను చూస్తానన్నాడు. ఈ విధంగా అనేకుల జీవితాల్లో ఉన్నాయి. ప్రారంభించేప్పుడు కూడా ఉండి బాగా ఇన్వెస్ట్మెంట్ చేసేంతవరకు చేయనిస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత వెంటనే వదిలిపెట్టి ఆ తర్వాత ఏమనుకుంటారంటే, ఇంతటితో కథ ముగిసింది, ఇంతటితో ఇతని కథ ముగిసిందనుకుంటారు. ఇది ఎందుకు మనకి ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది? అలా వారు వెళ్ళిన సమయములో మీ హృదయములో ఒక బాధ ఉంటది చూడండి, ఒక భయం వస్తుంది. ఎలా చేద్దాం, ఎలా జరుగుతుంది? ఒక కుటుంబస్థుడు ఒక ఉద్యోగ అవకాశం లేనందువల్ల వారు తమ దగ్గరున్నటువంటి వస్తువులన్నీ కూడా అమ్మి ఒక బిజినెస్ ఆరంభిస్తున్నారు. అతను నాకు బాగా తెలుసు, ఆరంభిస్తున్నాడు. ఆరంభించేప్పుడు ఎవరితో ఆరంభిస్తున్నాడు తెలుసా? ఒక అవిశ్వాసితో. ఎందుకంటే ఆ బిజినెస్ ఆ మనిషికే తెలుసు, వీళ్లకి తెలీదు. అయినా ఆ మనిషి చెప్తున్నాడు, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే బాగా డబ్బు వస్తుంది, మనం పెద్దవాళ్ళు అవ్వచ్చని చెప్పి. వెంటనే వారు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తే అందులోకెళ్ళి ఒక ముఖ్యమైనటువంటి పోస్టింగ్లో కూర్చున్నాడు. వచ్చిన డబ్బంతా నిర్వహణ చేస్తున్నాడు. అయితే ఈ కుటుంబస్తులు బాగా పనిచేస్తారు. అయితే డబ్బు ప్రతిరోజు ఆ మనిషి తీసుకెళ్ళిపోతాడు. మరునాడు పెట్టుబడి కోసం మరలా వీళ్ళని అడుగుతాడు. ఇలాగా దాదాపు నెల 2 నెలల తర్వాత మొత్తం డబ్బంతా కూడా వెళ్తుందిగాని ఆదాయం లేదు. ఒకనాడు ఈ కుటుంబస్తులు ఆ వ్యక్తిని పట్టుకుని అడిగారు, ఇలా మేము డబ్బు వెచ్చిస్తున్నాము, మీరు మాకు ఇస్తున్నట్టుగా తెలియడం లేదు, దీని విషయంగా మనం లెక్క కట్టి చూద్దామని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, నా దగ్గరే లెక్క అడుగుతారా అని చెప్పి ఆ నిమిషమే ఆ బిజినెస్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళుతూ చెప్పాడు, నేను లేకుండా ఈ బిజినెస్ మీరు నడుపుతారా? నేను చెప్పే మీరు ఆరంభించారు కదా, మీకది తెలుసు కదా. కాని దేవుని యొక్క కృప, ఆ యొక్క కుటుంబస్తులు పనిచేసిన కారణం వల్ల ఆ బిజినెస్ యొక్క అంతర్గత విషయాలు వారు ఆ 6 నెలల్లో తెలుసుకున్నారు. ఈ వ్యక్తి వెళ్ళిన వెంటనే ఆ బాధ్యత కుటుంబస్తులే తీసుకున్నారు. నేను చెప్తున్నాను, ఆ కుటుంబస్తులను నేను కంటి ముందుగా చూశాను. వారి యొక్క పూర్తి ఆశీర్వాదానికి ఆ బిజినెస్ ఒక కారణంగా ఉండింది. వారు ఆ నిమిషంలో ఆ వ్యక్తి వెళ్లిన స్థానములో దేవుడు వారిని ఆశీర్వదింపనారంభించాడు. కొన్నిసార్లు ఇలాగ దర్శనములేని వారిని కలుపుకున్నప్పుడు మీరు మీ యొక్క బిజినెస్లో పలుచోట్ల మీరు కృంగిపోతుంటారు, లేక నట్టేట విడవబడిన స్థానానికి మీరొచ్చుంటారు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ టైప్ ఆఫ్ గైస్. మీరెప్పుడైనా సరే దేవుని యొక్క చిత్తము లేని వ్యక్తిని చేర్చకూడదు. మేబీ అతనికి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. ఒక లిమిట్లో పెట్టుకోండి. మీ యొక్క పిలుపునకు తగిన అవసరతను, కావలసిన జ్ఞానాన్ని, సరిపడ్డ మనుషులను దేవుడు అనుగ్రహిస్తాడు. మనుషుల దయ అనేటువంటిది దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప వరము. మీ చుట్టూత మంచి మనుషులు ఉన్నారంటే దేవుడు అనుగ్రహించే ఈవి. మీరు దేవునికి అయిష్టమైనటువంటి మనుషుల మధ్య వెళ్ళి కూర్చుంటే ఒకసారి కాకపోయినా మరొకసారి గొప్ప శ్రమ ఎదురవుతుంది. ఇదే అబ్రహాము జీవితంలో జరిగింది. హారానుకు వెళ్లి నివసించడం మాత్రమే కాకుండా వారికి గృహాలు కట్టించారు. చూడండి అబ్రహాము ఎంత దర్శనం కలిగినవాడో. ఒక దేశాన్ని ఏర్పరచగలిగినటువంటి ఒక వ్యక్తి, ఇశ్రాయేల్ దేశము యొక్క ఆదిపితరునిగా ఉండదగినవాడు. ఇప్పుడు హారానుకు వెళ్లి ఇల్లు కట్టాడు. ఎలా చెప్తున్నారు ఇల్లు కట్టాడని అన్నట్టయితే 12:1లో దేవుడు అబ్రహాముతో ఎలా మాట్లాడుతున్నాడంటే, నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళుము. అప్పుడు తీసుకువెళ్లిన తెరహు ఏం చేశాడు? అక్కడొక ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టి సెటిల్ అయ్యాడు. ఇప్పుడు అబ్రహాంకేం చెప్పుంటాడు? మేబీ, నాకు తెలీదు. ఏం చెప్పుంటాడు? ఎందుకు అబ్రహాము అంత దూరం కనానుకు ప్రయాణం చేయడం? మనమిక్కడే సెటిల్ అయిపోదాం, మంచి స్థలంగా ఉంది. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళుము. ఈ మనిషిచ్చేటువంటి ఆలోచన ఈ భూమికైనది, నేనిచ్చేటువంటి పిలుపు పరలోకానికైనది. నీకు దేవుడుంచిన స్థానము ఎంతో ఉన్నతమైనది, అది స్పిరిచువల్. నీకు దేవుడుంచిన పిలుపు వేరొకటి. నీకు మనుషులిచ్చేటువంటి ఆలోచనలో నీవు అనేక సమయాలలో నీ పిలుపును వదిలిపెట్టి, నీకు దేవుడుంచినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని వదిలిపెట్టి, ఏదో అప్పటికి దొరికే ఆశీర్వాదానికై ఆ వ్యక్తి చెప్పాడు, ఆయన చెప్తే సరిగ్గా ఉంటుందని చేస్తే ఏదో ఒక రోజు నీ ఆశీర్వాదము నీ చేయి వదిలి వెళ్ళిపోతుంది. అదే తెరహు హారానులో మరణించాడు. అదే అంతటితో ముగిసినటువంటి తెరహు. ఆ తర్వాత ఎక్కడా లేడు తెరహు. ఆ తర్వాత అతని పేరే రాదు. అయితే అబ్రహాము పేరు చూడండి, ఈనాటి వరకు మనం చెప్పుకుంటున్నాం. ఈనాటి వరకు అబ్రహాం పేరును మన పిల్లలకు పెడుతూ ఉన్నాం. ఎందుకు? ఆ పిలుపును కొనసాగించి వెళుతున్నాడు. ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్లు మీరు ఉన్నట్టయితే, ఈరోజు మీకు దేవుడు రెండవ పిలుపుని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ధైర్యంగా బయలుదేరి వెళ్ళండి. ధైర్యంగా దేవుని మాటకు లోబడండి. దేవుడు చూపించిన స్థలానికి ధైర్యంగా వెళ్ళండి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచినవాడు దేవుడు, మీకు పిలుపునిచ్చినవాడు దేవుడు, వాగ్దానమిచ్చినవాడు నమ్మదగినవాడు. పలు సమయాల్లో ఇదే జరుగుతూ ఉంది.
దేవుడు ఈరోజు మీకు చెప్పేటువంటి మాట, మిమ్మల్ని తీసుకొచ్చినవాడు చెయ్యి వదిలినా సరే, లేక బిజినెస్ చేద్దామని చెయ్యి వదిలినా సరే, కొన్నిసార్లు వివాహ విషయంలో జరుగుతూ ఉంటది. దేవునికి చిత్తము లేని వారిని వివాహమాడి తేవడం, పలు సమయాలలో ఆత్మీయ జీవితంలో క్షోభను అనుభవించడం, ఇది అంతటనూ ఉంది. దేవునికి చిత్తము లేని వారిని ఎందులోనూ చేర్చకూడదు. ఎంతో కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి ఏం జరిగింది? అబ్రాము హారానులో దేవుని యొక్క మాటలో ఒక చిన్న వ్యత్యాసాన్ని చూస్తున్నాడు. చూపించు దేశానికి వెళ్ళు అని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అబ్రాముకి రెండవ ఛాన్స్ ఇవ్వబడుతుంది. అదే దేవుడు మీకు రెండవ ఛాన్స్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఈరోజు. ఒకవేళ మీ యొక్క పిలుపును వేరెవరన్నా దిశ తిప్పవచ్చు, మీ పిలుపు నుండి వైదొలగించి ఉండవచ్చు. దేవుని యొక్క చిత్తం ఏంటి తెలుసా? ఎలాగైనా మీరు మీ పిలుపును అందుకొని పరిగెత్తి ముగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ముగించడానికి ఆయన సమర్థవంతుడై ఉన్నాడు. మిమ్మల్ని పరిగెత్తించి ముగించాలనుకుంటున్నాడు. తప్పుగా పోయావాపో, ఇంతటితో నా దగ్గర రావద్దని చెప్పలా. ఆయన మిమ్మల్ని కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు. దేవుడు అదే మీ దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ మీరు తప్పుగా పరిగెత్తుంటే మరొక ఛాన్స్. బైబిల్లో సెకండ్ ఛాన్స్ తీసుకోనని వారు ఎంతోమంది లేరు. ఒకరిద్దరు తప్పించి అంతమంది సెకండ్ ఛాన్స్ తీసుకున్నవారే. ఆ సెకండ్ ఛాన్స్ వారి జీవితంలో ఎంతో గొప్ప మార్పును తీసుకొచ్చింది. ఈనాడు దేవుడు మీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మీరు వ్యక్తుల యొక్క మాటలు విని తప్పైన డెసిషన్ తీసుకుని ఉండొచ్చు, తప్పైన స్థలములో ఉండి ఉండొచ్చు, తప్పుడు వారిని మీరు చేర్చుకుని ఉండొచ్చు. రెడీ టు లివ్. ఈరోజు వారిని వదిలి వెళ్ళడానికి తయారుగా ఉండండి. వద్దని చెప్పండి. ఒక్కరోజు ఒక సమస్య రాదు. చెప్పింది యేసే. పిలిచిన దేవుడు మిమ్మల్ని కన్ఫర్మ్గా ఇది చేయమని చెప్పినట్లయితే ధైర్యంగా చేయండి. మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఎదురుచూస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఈ తెరహు వలె భూమికైన ఆశీర్వాదాల కొరకు కాదు, భూమికి మరియు పరలోకానికైన ఆశీర్వాదాలు పొందేవారు. అందువల్ల మీ పిలుపు ఒకరోజు కూడా వ్యర్థము కాదు. నేను మరొక కార్యాన్ని కూడా చెప్పి ఈ యొక్క అర్ధగంటను ముగించాలనుకుంటున్నాను. అదేంటని చూసినట్లయితే దేవుడు వెళ్ళమని చెప్తున్నాడు కదా అబ్రహాముని. వెళ్ళిన అబ్రహాము తిరిగి చిన్న తప్పు చేస్తున్నాడు. ఏం చేశాడు? తిరిగి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీ దేశమును నీ బంధువులను చెప్తున్నాడు. అయితే బయలుదేరిన అబ్రహాం ఎలా బయలుదేరాడు? 4వ వచనం చెప్తుంది, దేవుడు చెప్పినట్టుగానే అతను బయలుదేరాడు. బయలుదేరినప్పుడు అతనితో కూడా ఎవరెవరు వెళ్లారని 5వ వాక్యం చెప్తుంది, లోతును బయలుదేరాను అనుంది. ఇక్కడ అదే సమస్య చూడండి. దేవుడు చెప్పింది వద్దు, నీవు మాత్రమెళ్ళు. ఎందుకో ఆ ఆశీర్వాదం నీకైనది. పలు సమయాలలో దేవుడు చెప్పేప్పుడు వేరుగా చేయడానికి మనకి భయంగా ఉంటది. కొన్నిసార్లు మనకి ఎవరన్నా గాని తోడుగా ఉంటే బాగుండునే అని మనం ఆలోచిస్తున్నాం. ఆ మంచిగా ఉండేటువంటి వ్యక్తి ఎవరై ఉండాలో తెలుసా? దేవుడే పంపే మనిషిగా ఉండాలి, అంతే. దేవుడు పంపిన మనిషిగా కాకుండా మీరే ఎవరిని చేర్చుకోకూడదు. దేవుడే ఖచ్చితంగా మనిషిని పంపుతాడు. ఇప్పుడు అహరోనుని పంపాడు గదా, ఆ అహరోనును గూర్చి దేవుడు చెప్పేదేంటి? నీ సహోదరుడైన అహరోను నిన్ను చూచుటకు వస్తున్నాడు. అంటే అర్థమేంటి? అహరోను వస్తున్నాడు. అయితే అహరోను ఈ మోషేకు నోరుగా ఉండాల్సిన అవసరం లేదు. అతను కూడా ఉండేవాడు. ఇతనే మాట్లాడాల్సింది. మీరు తిరిగి చూడండి, అనేక చోట్లు మోషేనే ఫరోతో మాట్లాడతాడు. అప్పుడు మన వల్ల సాధ్యం. దేవుని పిలుపునకు పరిగెత్తగలం. మనము పరిగెత్తగలమని చెప్పే దేవుడు మనల్ని పరిగెత్తిస్తున్నాడు. మీ దగ్గర లేని బలానికై దేవుడు మిమ్మల్ని పిలవలా. దేవుడు మీ దగ్గర ఏముంది, మీ సామర్థ్యం ఏంటి, అది దేవునికి బాగా తెలుసు. ఆ పిలుపును దేవుడు ఇచ్చేప్పుడే మీ దగ్గరుండేటువంటి తలాంతునో సామర్థ్యాన్నో ఏదో ఒకటి దాని చూసే దేవుడు పిలుస్తున్నాడు. మనకి మనగూర్చి తెలియదు చూడండి. మనమేం చేస్తాము? లేదు, నా వల్ల కుదరదు, నా వల్ల అది కుదరదు, ఇది కుదరదు. నేను మీతో చెప్తున్నాను, దేవుడు పిలిచాడా? ధైర్యంగా వెళ్ళండి. నాకెప్పుడు దేవుడు చెప్పింది ఒకటే ఒకటి. దేవుడు సముద్రంపై నిలిచి ఉన్నాడు. ఓడలో ఉన్నటువంటి పేతురును చూచి దేవుడు చెప్తున్నాడు, దిగిరా, నీటిమీద నడిచిరా. ఇప్పుడు మీరు నేనైతే ఏం చేసేవాళ్లం? సందిగ్ధంలో పడేవాళ్లం. అయితే నాకు దేవుడు చెప్పినటువంటిది, నీటిమీద నిలిచిన దేవుడు నడవమంటే నడవండి నీళ్లలో. ఎందుకు తెలుసా? మిమ్మల్ని నడవమన్నది దేవుడు, మీ వల్ల నడవగలరు. మీరు నడవలేకపోతే దేవుడు మిమ్మల్ని రమ్మనే చెప్పడు. మిమ్మల్ని నడవమంటే నీటిమీద మీరు నడవగలరని దేవునికి తెలుసు. రెండవది, అటువలి నేను నడవలేను, నేను నీటిలో మునిగిపోతానని భయపడినా ధైర్యముగా నడిచి వెళ్ళండి. లేపేటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. అదే ఎంతో ప్రాముఖ్యం. మన జీవితంలో అనేకసార్లు మనము దేవుని యొక్క మాటను నమ్మి రిస్క్ తీసుకోవడానికి భయపడతాం. దేవుని యొక్క మాటను నమ్మి, అదే నేను చెప్తున్నాను, దేవుని మాట ఉంటది, పిలుపుంటది. దేవుడు వాక్యములు చెప్పుంటాడు, 2-3 సార్లు రూఢిపరిచి ఉంటాడు. అలా చెప్పిన తర్వాత కూడా వీరికి భయం. లేదండి, ఏం జరుగుతుందో, ఏమవుతుందో, మనమిలాగెళ్తున్నామే, ఇన్వెస్ట్ చేస్తున్నామే. మీరు ధైర్యంగా చేయండి. దేవుడు చెప్పాడా, మీరు చేయండి. దేవుడు చెప్పాడా, వెళ్ళండి. దేవుడు చెప్పాడా, దూకండి. దేవుడు చెప్పినట్లయితే మీరు ధైర్యంగా దిగి నీటిలో నడవండి. ఒక సమస్య లేదు. చెప్పింది దేవుడై ఉండాలా. అదే ఎంతో ఇంపార్టెంట్. అలా జరిగినట్లయితే
మిమ్మల్ని నడిపించేవాడు ఆయన. లేదా ఒకవేళ మీకు అవిశ్వాసంగా ఉందా, మధ్యలో భయమొస్తుందా, అయ్యో నేను మునుగుతున్నానని చెప్తున్నారా? డోంట్ వరీ, మిమ్మల్ని లేపే దేవుడు అక్కడే ఉన్నాడు. మన దేవుడు మనల్ని పిలిచింది మనల్ని చంపడానికి కాదు, జీవింపచేయడానికే. అరణ్యమునకు వెళ్లమని దేవుడు చెబితే అరణ్యములో చంపబడటానికి రమ్మన్నాడు, జీవించడానికి రమ్మంటాడు. నాకు తెలిసి దేవుని యొక్క పిలుపునందుకొని చచ్చినవాడంటే ఒకడే ఒకడున్నాడు. ఎవరంటే ఇస్కరియోతు యూదా మాత్రమే. పిలుపునందుకుని వచ్చి అపోస్తలుడుగా ఉండి చచ్చింది అతనొకడే. ఆ తరువాత ప్రభువు యొక్క పిలుపునందుకొని చచ్చినవారు ఎవరూ లేరు. దేవుడు చచ్చినవానిని కూడా జీవింపజేశాడు. నీవు తిమింగలము కడుపులోనికెళ్ళినాగాని మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి బ్రతికింపజేయగలడు. నువ్వు సమాధిలోకెళ్ళి 4 రోజులైనా నిన్ను బయటికి తీసుకొచ్చి ఆయన బ్రతికింపజేయగలడు. నువ్వు ఏ చోటికెళ్ళినాగాని నిన్నెత్తికెళ్ళి అగ్నిలో పడేసినాగాని నిన్ను బయటికి తీసుకొచ్చి సజీవునిగా ఉంచగలడు. కారణం నిన్ను పిలిచినవాడు మరణానికై పిలవలేదు, నిన్ను పిలిచినవాడు జీవింపజేయడానికి పిలిచి ఉన్నాడు. దేవుడు నిన్ను పిలిచింది జీవింపజేయడానికే. నువ్వెందుకు భయపడుతున్నావు? ధైర్యంగా నడువు. నువ్వు దిగు. దేవుడు చెప్పిన చోట ధైర్యంగా దిగి నడువు. దేవుడు ఒక దగ్గరికి వెళ్ళమంటే నడిచి వెళ్ళు. దేవుడు ఒక దగ్గర మిషనరీగా వెళ్ళమన్నాడా? ధైర్యంగా వెళ్ళు. ఏ అక్కడికెళ్తే నిన్ను చంపేస్తారా? లేదు. నువ్వు ధైర్యంగా నడువు. ఒకవేళ నీకు విరోధముగా ఆయుధము రూపించబడినా నీతో కూడా ఉండే దేవుడు నీకున్నాడు. అది నిరర్ధకము చేసి నిన్ను జీవింపచేసేవాడిగా ఉన్నాడు. సరి, నేను దిగి నడిచాను, కుదరలేదండి, నేను తిరిగి దోణి దగ్గరికే వెళ్ళిపోతానంటే ఎటువంటి సమస్య కూడా లేదు. ఆ దోణిలోనూ యేసు ఉన్నాడు. ఈరోజు ఒకవేళ అనేక మందిని చూశాను నేను. వారి పరిచర్యను ఆరంభించి ఆ పరిచర్యలో సగం నుండే వెళ్ళిపోయిన వారున్నారు. తృణీకరించిన పేతురు వలె సగములో వెళ్ళినవారున్నారు. అయితే యేసు ప్రభు ఆ తృణీకరించిన పేతురును తిరిగి చూసినప్పుడు ఏనాటికైనా, ఎందుకు పేతురు తృణీకరించావు? నీకు ఎన్ని కార్యాలు చేశాను, నిన్ను రూపాంతర కొండకు తీసుకెళ్లాను గదా, మోషేకి ఏలియాకి ఈక్వల్గా తీసుకెళ్లి కూర్చోబెట్టానే, నన్నెందుకు తృణీకరించావని అడిగాడా? ఒక్క మాట కూడా అడగడు. ఎందుకంటే ఈ దేవుడు నిన్ను హర్ట్ చేసేటువంటి దేవుడే కాదు, నిన్ను గాయపరిచేటువంటి దేవుడు కాదు, నిన్ను వేదనపరిచేటువంటి వాడు కాదు. నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా, ఇక కుదరదని చెప్పినప్పటికీ కూడా నిన్ను మరలా లేవనెత్తి నిన్ను మరలా ఆ పందెములో పరిగెత్తించే దేవుడు అక్కడున్నాడు. అతన్ని అదే పడవలో కూర్చోబెట్టి ఆయన కూడా కూర్చొని, భయపడద్దు, మునిగింది నీవే, లేపింది నేనే, ఈరోజు నాతో పడవలో కూర్చోబెట్టుకున్నా, తిరిగి సజీవునిగా ఉన్నావు, ఇటువంటి నేను సర్వకాలములు నీతో కూడా ఉంటానని చెప్పి అతనికి ఆదరణిచ్చే దేవుడు. ఆ దేవుడే నీతో కూడా ఉన్నాడు. ఎందుకతనికి ఈ భయం? మీ పిలుపులో ఎందుకు అటువంటి వారిని చేర్చుకుంటున్నారు? దర్శనము లేనివారిని చేరుస్తున్నారు. ఈ యొక్క లోతును మరలా చేరుస్తూ ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. ఎందుకని? అయ్యో అన్నకుమారుడాయే. అనేకుల యొక్క పరిచర్య అయినా సరే, అనేకుల యొక్క ఆత్మీయ జీవితమైనా సరే, కుటుంబ జీవితమైనా సరే, అనేకసార్లు మీ యొక్క ప్రార్థనా జీవితం సరే, ఇటువంటి వారి వలనే కనబడకుండా పోతూ ఉంటాము. అయ్యో అన్నకుమారుడాయే, సొంతవాళ్లాయే, స్నేహితులాయే, మనం వారిని ఎలాగ వదిలివేయడం? మనం వారితో ఎంతో కాలం అలవాటు పడ్డాం, ఎంతో కాలం అనుబంధం, అలాగంతా వదలలేం. బాగా తెలుసుకోండి. దేవుడు చేర్చమంటే చేర్చుకోవాలి, దేవుడు వదలమంటే వదలాలి. లోకానుసారంగా చూసినట్లయితే ఇది ఎంతో కఠినంగా ఉంటుంది. లోకానుసారంగా చూస్తూ ఉంటే ఇది తప్పనిపిస్తుంది. అయితే నీకు హాని కలిగించని దేవుడు నీతో కూడా చెప్తూ ఉన్నాడంటే దాని వెనుక ఏదో మంచి ఉందని అర్థం. కొన్నిసార్లు దేవుడు నీ యొద్ద నుండి కొందరిని వేరు చేస్తున్నాడు గదా. ఎందుకు వేరు చేస్తున్నాడు? ఎందుకు నీ జీవితం నుండి వేరు చేస్తున్నాడు? మీరు చెప్తున్నారు గదా, హఠాత్తుగా ఎందుకు వెళ్లారో తెలీదు, నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఎస్, నిన్ను వేరు చేసింది ఎవరు తెలుసా? దేవుడు. ఎందువల్ల? అతను నీతో ఉంటే నీ ఆత్మీయ జీవితం పోతుంది. అతను నీతో ఉంటే నీ బిజినెస్ కనపడకుండా పోతుంది. అతను నీతో కూడా ఉంటే నీ యొక్క పరిచర్య కనపడకుండా పోతుంది. అన్నకుమారుడు, సొంతవారు, మిత్రులు అని చెప్పి తీసుకునొచ్చి పరిచర్యలో కలపడం, బిజినెస్లో కలపడం, వారి కుటుంబంలో కలపడం. చివరిగా ఏమైంది? కుటుంబం చెదరింది, బిజినెస్ చెదిరిపోయింది, ఆత్మీయ జీవితం చెదిరిపోయింది. ఎందుకు? అనేకుల పరిచర్య కనపడకుండా పోయింది. కొందరు తీసుకొచ్చి అన్నకుమారుడు, ఆకుమారుడని చెప్పి అలా వారిని వీరిని పరిచర్యలో తీసుకొచ్చి పెట్టి చివరికి అటువంటి వారే పరిచర్యను విడదీసి వీరిని వీధిపాలు చేసి వారు సేవలో దిగిపోతారు. నేనెవరిని తప్పు పట్టడం లేదు, జరిగేది నిదర్శనంగా చెప్తున్నాను. ఎందుకు? అందరూ జీవితంలో పైకి రావాలనుకుంటున్నారు. కొంతమంది న్యాయంగా పైకి రావాలనుకుంటున్నారు, కొంతమంది అయితే తొక్కి పైకి రావాలనుకుంటున్నారు. అలాగనగార్చి పైకి రావాలనుకున్న వాణ్ణి మొదట్లోనే నీ నుండి దూరం చేస్తాడు. అలా దూరం చేసేప్పుడు మీరు వారిని వదులుకోలేకపోతారు. దేవుడు వారిని మీ నుండి దూరం చేసేప్పుడు వారే వచ్చి చెప్తారు, దేవుడు నన్ను పొమ్మన్నాడు, అంతటితో మీరు వదలరు. లేదు లేదు, మీరు నాతోనే ఉండాలి, మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకూడదు, మనమందరూ ఒకటిగా ఉండాలి, అలాగని మీరు చెప్తారు. ముగింపు ఎలాగుంటుందో తెలుసా? కొన్ని రోజులు పోతాయి, చివరికి
చిన్న భిన్నముగా చేసేస్తాడు దేవుడు. మంచిగా వెళ్ళిపోయేది ఆపరేషన్ వరకు వెళుతుంది, కొట్లాట వరకు వెళుతుంది. ఎవరు ఈ కొట్లాటను ఆరంభించింది? దేవుడు ఏర్పరిచాడు. కారణం, నీతో కూడా అతను ఉండకూడదని దేవుడు నిర్ణయించాడు. ఎందుకు? అతని పిలుపు మీ పిలుపు వేరుగా ఉంది. అతనికంటూ ఒక జీవితాన్ని దేవుడుంచాడు. అలా అతని పంపుండాలి. నీతో ఉంచుకున్న పర్యవసానం ఏంటంటే, పలు సమయాలలో నీకే ఆ లాస్, నీకు పెద్ద లాస్ ఏర్పడుతుంది. అందువల్ల జరిగే కార్యము కొన్నిసార్లు అది సరిచేయలేని పరిస్థితికెళ్తుంది. అబ్రహాము సరిచేసుకోగలిగాడు, మీకు సరిచేయలేనిదిగా మారిపోతుంది. ఈరోజు తీర్మానం తీసుకోండి. దేవా, మీరు చెప్పకుండా నేను ఎవరినన్నా చేర్చుకుని ఉంటే నన్ను మన్నించమనండి. అన్నోన్ పర్సన్ అంటే మీ చిత్తము లేకుండా నేను ఎవరినన్నా చేర్చుంటే నన్ను మన్నించండి. ఆ దర్శనము లేనివాణ్ణి నేను తెచ్చుంటే ఈరోజే నా నుండి తప్పించండి. రెడీ టు అతని వదిలిపోవడానికి రెడీ అవ్వండి. మీకు మంచి చేయాలనుకున్న దేవుడు మీతో ఉన్నాడు. ఒకరోజు కూడా ఆయన నీకు హాని చేయడు. నేనొక ప్రార్థనతో ముగించాలనుకుంటున్నా. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ఈ అద్భుతమైన దినానికై మీకు స్తోత్రము. మహిమగల మీ హస్తములో తగ్గించి అప్పజెప్పుకుంటున్నాం. ప్రవ్వా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రవ్వా, ఎంతో మందిని మీ చిత్తము లేకుండా వారిని జీవితంలో చేర్చుకుని, తమ బిజినెస్లో కలుపుకొని, సేవలో కలుపుకొని, చివరికి వారు మొత్తమును తీసుకునెళ్ళిపోయి వీరిని మధ్యవీధిలో వదిలేశారు. ప్రవ్వా, ఎన్నో రోజులుగా వీరు చెప్పే మాట నమ్మి కదా వదిలాను. ఎందుకిలా జరిగింది? దేవునికి చిత్తము లేకుండా మీరు వదిలివేశారు, అందువల్ల జరిగింది. ఈరోజు ప్రభువా, అటువంటి పరిస్థితిలో ఉన్నవారికి మీరొక్కరే ఆదరణ ప్రభువా. ఓ తండ్రి, రెండవ అవకాశం అబ్రహాముకిచ్చిన మాదిరిగా, ఓ నా ప్రభువైన దేవా, ఆ విధంగా కష్టపడి పోగొట్టి నిలిచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక రెండవ ఛాన్స్ మాకు కావాలి ప్రభువా. మేము అమర్యాదగా చేశాం ప్రభువా, చేర్చకూడని వారిని చేర్చాం ప్రభువా, విశ్వాసులము అవిశ్వాసులతో కలిసిపోయాం ప్రభువా. మేము ఎలాగైనా ఇందులో నుండి విడుదల పొందటానికి కృప చూపించండి ప్రభువా. మీ మహిమగల హస్తంలో తగ్గించుకుంటున్నాం. మీరే మహిమ పొందుదురుగాక. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమెన్.